అమౌంట్ అది ఎప్పుడు రావాలి అన్నది అదొకటి. ఇక అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఎట్లయితే మల్లన్న సాగర్లో, ఎట్లయితే సిరిసిల్ల మిడ్ మానేరు, ఎట్లయితే రంగనాయక్ సాగర్ ఇట్లాంటి ఏరియాలల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి కాలనీలు చేపించి ఇచ్చిండ్రు, అట్లనే ఇవ్వాలని అడుగుతున్నాం. ఎందుకంటే ప్లాట్లు ఇచ్చుకుంటే మళ్ళీ మీరు మళ్ళీ పోయి ఇండ్లు కట్టుడు అదంతా అయ్యేది కాదు, పోయేది కాదు. ఒకటి. రెండు, మళ్ళీ సరి సమానంగా లేదట. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఫస్ట్ ఇచ్చిందేమో రోడ్కుంటే, ఇప్పుడు మళ్ళీ అందులో 50 ఎకరాలు ఎవరో వెంచర్ చేసుకున్నారని అంటున్నారు. 5 ఎకరాలు పోయింది, 40 ఎకరాలు పోయింది రోడ్కు. మీకు వెనక్కి ఇచ్చారు. మళ్ళీ తీసుకొని మళ్ళీ లోపలికి ఇచ్చారు. ఓకే, గుంజుకొని అంటే అది పాత వాళ్ళు ఎవరైతే భూమి ఇచ్చారో వాళ్ళే తీసేసుకున్నారు, మళ్ళీ తీసేసుకున్నారు. వాళ్ళకి ప్లాట్లు వేయాలి. 2005లో వాళ్ళకి మా ఊరికి జీవో వచ్చినప్పుడు వాళ్ళకు 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్న వాళ్ళకు వీళ్ళు 18 ఇయర్స్ లేదని వాళ్ళని తీసిపెట్టారు. వాళ్ళకి ఇప్పుడు పిల్లలు అయ్యి 4-5 మంది పిల్లలు అయ్యారు. పిల్లలు ఆపరేషన్ చేసుకుని పిల్లలని స్కూల్ పంపించుకుంటారు. వాళ్ళకు ప్లాట్లు కావాలి. ఎగ్జాక్ట్లీ. అప్పుడు అవును, అప్పుడు 2005-6లో మనకు భూమి తీసుకున్నప్పుడు చిన్న పిల్లలుగా ఉండి ఇప్పుడు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకు మనది ఎప్పుడైతే ఏ రోజైతే ఊరు లేపుతారో ఆ రోజు నాటికి ఆ 18 ఏళ్ళు నిండిన వాళ్ళకు డబ్బులు కట్టియాలి. ఏ మాల్తి అట్లాగా ఒక నిమిషం R&R చట్టం వర్తింపజేయాలి. ఆ చట్టంలో ఏది ఉంటే అది ఇవ్వాలి, అంతే కదా అడిగేది. మనం డబ్బుల ప్లాటా ఏది ఉంటే అది దాని పద్ధతి ప్రకారం రావాలి. పెద్దవాళ్ళకి ఎట్లా ఇచ్చిండ్రో 18 ఏళ్ళు ఇప్పుడు ఊరు ఇయ్యాలి లేపితే ఇయ్యాల, రేపు లేపితే రేపు, ఎల్లుండి లేపితే ఎల్లుండి, అట్లా. లేకపోతే ఏమైందంటే కట్ ఆఫ్ డేట్ మళ్ళా పాతది అవుతుంది. ఏమని యువతి యువకులకు అందరికి కూడా మళ్ళీ వాళ్ళని రీసర్వే చేసి వాళ్ళకి మొత్తం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి స్టిల్గా ఈ సెప్టెంబర్ 30, 2019 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ ప్లాట్తో పాటు R&R బెనిఫిట్ కల్పించాలని ఒక ఎమ్మెల్యే గారు రిప్రజెంటేషన్ ఇచ్చింది. ఏమైంది దానికి? ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారికి కూడా పంపించారు. కలెక్టర్ గారు కూడా దానికి మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ను అందరినీ పంపించేసి మొత్తం ఊళ్ళో సర్వే చేసింది. సర్వే చేయంగా ఆ రోజుకి 345 మంది ఎంపిక అయింది. అప్పటికి 2019 ఆ రోజున 345 మంది ఇచ్చింటే ఆ రోజుకు 18 సంవత్సరాల పిల్లలకు మీకు కూడా ప్లాట్ ఇది అని చెప్పేసి ఇచ్చింటే ఈ రోజున మళ్ళీ మనకి ఈ పరిస్థితి వచ్చేది కాబట్టి ఈ రోజు వరకు అది జరిగి కూడా సుమారుగా 6 ఏళ్ళు కానిపోతుంది. ఈ రోజున ఆ రోజున 18 ఏళ్ళ పిల్లగాడు ఈ రోజున వాడు 25 ఏళ్ళ పిల్లాడు అవుతుంది. వాడికి పెళ్లి అయింది, పిల్లలు అయింది వాళ్ళందరూ. ఈ రోజున మళ్ళా మేమేం అడుగుతున్నాం అంటే ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు ప్లాట్ అలాట్మెంట్ చేయలేదు. 2011లో తీసుకొచ్చిండ్రు, ఆ రోజున కూడా ఒక సర్వే చేసిండ్రు, ఆ రోజున ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్లాట్ చేయలేదు. ఈ రోజు కూడా మేము అడుగుతున్నాం 18 సంవత్సరాల పిల్లలకు మాకు మెయిన్ ఇంపార్టెంట్ గా 18 ఏళ్ల పిల్లలకు మాకు ప్లాట్ ఇవ్వండి, R&R బెనిఫిట్స్ ఇవ్వండి. తర్వాత అక్కడ పునరావాస కేంద్రంలో మౌలిక వసతులతో పాటు మాకు ప్లాట్ అలాట్మెంట్ ఇంతవరకు మాకు నెంబరింగ్ వేయలేదు, మాకు ప్లాట్ ఇది అని మాకు చూపించలేదు. అక్కడ ల్యాండ్ 111 ఎకరాలు కేటాయించింది గవర్నమెంట్. ఆ 111 ఎకరాలు ఇప్పుడు సుమారుగా 20-30 ఎకరాలు ఎంక్రోచ్ అయిపోయింది. పక్కన ఉన్నటువంటి రైతులు వాళ్ళందరూ కూడా మళ్ళీ వ్యవసాయం చేసుకుంటున్నారు. మాకు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్న అన్ని ఉన్నాయి, మాకు కేటాయించిన భూమిని వాళ్ళు మళ్ళీ యథావిధిగా వ్యవసాయం. ఇప్పుడు ఒక మాట బ్రదర్, ఇప్పుడు ఈ 18 ఏళ్ళు దాటిన పిల్లలకు వాళ్ళు రేషన్ కార్డులు దాంట్లో అప్డేట్ అయినరా? అన్నిట్లో అన్ని రేషన్ కార్డుల పిల్లలందరూ అప్డేట్, అది నో ప్రాబ్లం. అదొకటి ప్రామాణికంగా ఉంది కాబట్టి మనకు 450 మంది వస్తారు ఆల్మోస్ట్, అంతే కదా. ఓకే, 600 దాకా వస్తారు. న్యాచురల్ కానీ ఇప్పటి వరకు అయితే అట్లీస్ట్ రేషన్ కార్డులు ఉన్నారు కదా అని అడుగుతున్నారు. ఊరికని చెప్పి బోల్ వేసినాక రాళ్ళు వదిలినాక అన్ని ఇచ్చినాక మళ్ళీ 40 ఎకరాలు వాళ్ళు పుంజుకున్నారు. అది మమ్మల్ని ఏం చేసిందంటే పుట్టకు ఎక్కడో వేసేసారు, అవి కూడా మాకు రాలేదు. 18 ఏళ్ల పిల్లలకు ఆ ల్యాండ్ లెవెలింగ్ చేసి ప్లాట్ అలా చేస్తే ప్రాబ్లం ఉండదు. ఆ లెవెలింగ్ చేయడానికి బడ్జెట్ కావాలి. R&R శాఖ కమిషనర్ ఆ రోజు వచ్చి మొత్తం ఎస్టిమేషన్ చేసుకుని 30 crores మాత్రమే వేసారు. 30 crores దాని బిల్ జరిగింది. ఎమ్మెల్యే గారు ఎన్నికల హామీలో మాకు 100 crores మీ గ్రామానికి ఇస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, మిమ్మల్ని అందరినీ షిఫ్టింగ్ చేస్తే అక్కడికి అని చెప్పేసి మాట. ఇప్పుడు జిఎంఆర్ అసెంబ్లీ సమావేశాల్లో కూడా మా ఊరికి లేవు. అంతకుముందు ఎక్కడ ఆగింది? అప్పుడు మన ఆలయ అన్న ఉన్నప్పుడు ఎక్కడ ఆగింది? అప్పుడు కూడా ఈ డిమాండ్స్ ఉన్నాయి. అప్పుడు 30 కోట్ల దగ్గర ఆగిందా?
30 కోట్లు అనేది మొన్న ఈ గవర్నమెంట్ వచ్చినాకనే ముందు 100 కోట్లు చెప్పిండ్రు, 80 కోట్లు చెప్పిండ్రు, లాస్ట్ వచ్చి 30 కోట్లు. ఇది ఎప్పుడు ఇప్పుడు కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఓకే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే 100 కోట్లు చెప్పిండ్రు. చెప్పినాక మళ్ళా 80 కోట్లు చెప్పలేదు. సమస్యల పైన నేను అంటున్నాను అంటే 100 కోట్లు అయితే మా ఊరు సమస్య మొత్తం అవుతుంది అంతే, టోటల్ క్లోజ్ అయిపోతుంది. మేడం మాది తీర్చేవన్నా కోట్లతో మాకు అవసరం లేదు, మా సమస్య తీర్స్తే అయిపోతుంది. ఈ ఊరికి ఈ ప్రాజెక్ట్ మేము వ్యతిరేకం కాదు మేడం, భూములు ఇచ్చినాం, ఇల్లు ఇచ్చినాం, అన్ని సమస్యలు పట్టించుకోవట్లేదు. కోట్ల మంది బతారు మేడం, కోట్ల మంది దాదాపు అంటే 1129 మంది బెనిఫిషియర్స్ అయితే మేము ఎమ్మెల్యే గారు ఒకటి అడిగాం, మాకు 1000 బెడ్రూమ్ మీకైతే 3000 ఇండ్లు వచ్చినాయి మొదటి విడత, మాకు పెట్టేస్తాయి 1129 ఇండ్లు అయితే సరిపోతాయి. మొదటి ఫేజ్ ఎన్ని, సెకండ్ ఫేజ్ ఎన్ని అన్నట్టు ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు, 500 ఇండ్లు మొదటి విడతగా నేను ఇస్తా అని చెప్పేసి ఊరు సమక్షంలో మాట్లాడారు. 500 ఇండ్లు అంటే ఇప్పుడు మనకి బండ్ పోర్షన్ కింద ఉన్నటువంటి 300 ఇండ్లు ఉన్నాయి, వాళ్ళకు ఇంకా అదనంగా 200 కలిపి 500 ఇస్తా, ఖాళీ చేసేయండి అని చెప్పేసి అన్నారు. 500 ఇవ్వలేదు, ఖాళీ కాలేదు, ఎక్కడ కాలేదు. ఆ రోజు అనుకున్న మాట అనుకున్నట్టుగానే సమస్య మాత్రం అట్లా పెండింగ్ కొట్టుకుంటున్నారు. మేడం రోడ్ ఉందా మేడం, ఈ కింది భాగం అంటే దీనికి ఏంటంటే 380 ఇండ్లు ఉన్నాయి. ఈ పక్షి చేస్తామన్నారు, అది కూడా లేదు, లేదు లేదు మామూలు వచ్చి ఊర్లు వచ్చి మేమైతే చచ్చిపోతున్నాం మేడం. మా ఇంట్లో కిందికే ఉంది మేడం. నాకు ఆ వీడియో పంపారు ఇందాకది. మా ఇంటి ముగ్గురు ఇళ్ళు ఉండరు, మాకు మేము ఎట్లా ఉండాలి, మమ్మల్ని లేకపోతే మేము ఎక్కడ ఉంటాం కదా మేడం చెప్పు. అందుకే చూసి వచ్చిన అక్కడ కూడా చూసి వచ్చిన ఇప్పుడు నడుచుకుంటూ అనుకు నేను నడుచుకుంటూ వచ్చిన మరి మమ్మల్ని ఏం గతి చేస్తాం, మమ్మల్ని మేము ఎక్కడ వాళ్ళు మేము చెప్పు. యా ఊరు మంచి ఊరు, మా ఊరిని డబ్బులు ఎక్కువ నీళ్ళు కోసం మేడం మాకు చూసిన అదే చూసి వచ్చిన మొత్తం అంతటా నీళ్ళు వస్తున్నాయి. నా రిక్వెస్ట్ ఒకటే, నా రిక్వెస్ట్ ఒక నిమిషం నిలబడి చెప్పు అందరికి. కూర్చో కూర్చో నువ్వు కూర్చో. నేనేమంటున్నా ఒక్క నిమిషం, అంతే అంతే అదే చెప్తున్నా. జై తెలంగాణ. కానాయిపల్లి గ్రామస్తులందరికీ నమస్కారం. మీ అందరితో కోరేది ఒకటే, మీ ఊరు చూడడానికే వచ్చిన, అంతకుముందు కూడా వచ్చిన మీ ఊరికి, కానీ అప్పుడు ఏం చూడలే, మనం ఆడుకున్నాం పోయినాం, అసలు చూడలే, సమస్య కూడా తెలియదు నాకు అప్పుడు. ఇప్పుడు 10 ఏళ్ళు అయింది, 12 ఏళ్ళు అవుతుంది, ఇంకా కూడా ఈ సమస్య తీరలేదు. మరి పక్కకే పెద్ద నాయకులు ఉన్నారు, ఈ జిల్లాలకెళ్ళే ముఖ్యమంత్రులు ఉన్నారు, అయినా కూడా ఈ సమస్య తీరలేదు మనకు. నేనేం అడుగుతున్నా అంటే మిమ్మల్ని, మీ అందరినీ, మా ఆడబిడ్డల్ని, మా యువకుల్ని, మా గ్రామస్తులందరినీ కూడా, సమస్యలు ఊరుకుంటే ఎట్లా తీరవు. ఇక పోన్లే అందరు వస్తారు పోతారు అని చెప్పి అట్లా నిరాశతో మాట్లాడితే కూడా తీరవు. ఏడిస్తేనే అమ్మ కూడా అన్నం పెడుతుంది, అడిగితేనే అమ్మ కూడా అన్నం పెడుతుంది. విను విను, ఉండు 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 ఉండు, అవును కదా, అవును. అందరేమన్నా చేయని, అందరేమన్నా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను, మీరు ఇన్నుండి గట్టిగా. ఓకే, నేనేమంటున్నా, ఇప్పుడు ఇన్ని రోజులు ఇంతమంది పెద్ద పెద్ద మొగ నాయకులు వచ్చి చెప్పిపోయారు కదా మీకు. ఇప్పుడు నేను సూప్కి అయితే బుడ్డగానే ఉన్నా కదా, చిన్నగా ఉండ కదా, నేను మహిళను కదా, ఆడబిడ్డను, మీ చెల్లెను. నేను చెప్పిపోతున్నా, ఖచ్చితంగా మన కానాయిపల్లి గ్రామ సమస్య నేను తీరుస్తా. కొట్లాడుతానా, ఏం చేస్తా చూద్దాం, కానీ కొట్లాడేటప్పుడు మాత్రం ఏడికి రమ్మంటే ఆడికి రావాలి. మళ్ళీ మేము కానాయిపల్లెలు ఉంటాం, నువ్వు కొట్లాడంటే కుదరదు. ఎందుకంటే కొట్లాడటం చేతి కత్తియాలి, అంతేనా కదా. కాబట్టి కొట్లాడతా పక్క. ఇక మళ్ళీ ఒకటిసారి చెప్తున్నా, పెద్ద పెద్ద మొగ నాయకులు చేయలేంది మనం ఆడవాళ్ళం మనం చేసుకుందాం. ఎందుకంటే నేను మీ ఇండ్లకు, మీ గడపలకు పోయి ఆడవాళ్ళే చేసుకుంటూ ఉన్నారు. మీ దగ్గరికే పోయి చూసి వచ్చిన, పాములు ఉంది, బురద ఉంది, చాలా దరిద్రంగా ఉంది. తప్పకుండా చేసి పెడతామా. అయితే మీ అందరికి కూడా తెలుసు, మా అన్నలకు, మా ప్రెస్ మిత్రులకు కూడా తెలుసు, నేనేమి ఇప్పుడు అధికారంలో లేను, కానీ అడిగి కొట్లాడైతే చేపిస్తా. అందులో మాత్రం వేరే ఆలోచన ఏం లేదు, అది గుర్తు పెట్టుకోండి. రెండు అక్క మీద చెప్తున్నా, ఉండు చూస్తే కదా, ఒక్కరి షాగు. అయితే ఇల్లు ప్లాట్ అడుగుడు లేదు, ఇల్లు కట్టిమని అడుగుదాం.
ప్లాట్ అయితే మళ్ళీ కుదరదు, ఇక మళ్ళీ పోయి మళ్ళీ ఆడనే ఆగమాగం అవుతుంది. ఇల్లు కట్టిమని అడుగుదాము, దానికి అందరు ఒప్పుకుంటే ఇల్లు కట్టిమని అడుగుదాం. ఒప్పుకుందామా? జై తెలంగాణ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అంతే లేవు, ఇట్లా నిరాశ పడద్దు, కొట్లాడాలి, అడగాలి. థ్యాంక్ యూ. చూడన్నా చూసి వచ్చిన ఇప్పటిదాకా ఊర్ల కిందకి పోయి నీళ్ళ కాడికి పోయి చేస్తా మర్చిపోయేది ఏం లేదు, చేస్తా. పింఛన్ వస్తలే, మాట్లాడతారా? మాట్లాడతా అక్క, డోంట్ వరీ. చూసి వచ్చినాక అక్కడ నీళ్ళ దాకా పోయి ఆంజనేయ స్వామి గుడి దాకా పోయి నడిచి వచ్చినా. మా ఊరు నువ్వు లేపినావంటే నీ మాట అయినా కానీ మేము ఉండకపోతే అడుగు పక్క లేపుడే. థ్యాంక్ యూ. నేను అదే అంటున్నా, ఏమంత రెడ్డిని కూడా మేము గెలిపించాము. మహిళలు ఇప్పటికి వచ్చిన మహిళలే నన్ను నిలబెట్టిన. తప్పకుండా తప్పకుండా ఉందంటే మనం జనాలు ఏం చేయాలంటే అది చేస్తాం. తప్పకుండా మనకు రావాలి. నిలబెట్టినాం, మా ఊరిని కూడా నువ్వు లేపాలి తల్లి. నేను చూస్తే చూడడానికి వచ్చిన, మా ఊరిని లేపినావంటే భలే ముద్దుగుంది కదా. తప్పకుండా హరీష్ రావు కూడా వచ్చింది మేడం, 6 నెలల్లో లేపుతాడు మేడం. తెలంగాణ ఉద్యమం కొన్ని లక్షల మంది పాల్గొన్నారు, కానీ ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళు ప్లస్ జైలు కింద వాళ్ళది ఒక ఐడెంటిఫై ఉంది మేడం. అవును, వాళ్ళ గురించి కొంచెం మీరు తీసుకోవాలి. తప్పకుండా. ఏదో ఇల్లు చూస్తున్నామా? హలో ఇల్లు చూస్తున్నామా? ప్రోగ్రామ్ ఏంది? అదే చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుంది కదా మీ దగ్గర. అక్క కూడా మొన్న నిన్న కూడా మాట్లాడాను. అవును, నువ్వు ముందుకెళ్ళిపో, ఊరు వాళ్ళని రమ్మా. శ్రీకాంత్ ముందుకెళ్ళిపోనా? లోకల్ వాళ్ళు రండి అన్న ముందు. అజో పాషా నేను జర్నలిస్ట్ మేడం, నమస్తే తెలంగాణలో పనిచేస్తాను. ఎక్కడ చేసి? నమస్తే తెలంగాణ చేసిరా? కొత్తకోట మండలం. ఓకే, మన ప్రగతిలో స్టాఫ్ పెట్టుకుంటారు. ఓకే. మా విలేజ్ సమస్యల నుంచి ప్రతి ఎమ్మెల్యేతో మేము కొట్లాడుతూనే ఉంటాం మేడం. నమస్తే అన్న, ఏమైంది మీకు? షుగర్ వల్ల కాల్ పోయింది. షుగర్ వల్ల కాల్ పోయిందా? అంతేనా? లీడర్లు మస్తున్నారు, మా ఊరిని ఎంత చేస్తున్నారో మాట వంటలు మాకు ప్లాట్లు ఇప్పాడు. మా తల్లి కాలు మొక్తా, మాకు పైసలు వద్దు, ఫస్ట్ ప్లాట్లు ఇప్పాడు. ఇంచుమించు 10 ఏళ్ళ ప్లాట్ తయారు చేసి ఎవరు కూడా ఇయ్యలే, ప్లాట్లు ఇప్పాడు మొత్తం. ఇది ఒక్కటే పెద్దదా? ఈ రోజు పిల్లలు గుర్జలు వేసుకొని ఉంటామా, మంటి పని కాడ గుర్జలు వేసుకుని మాకు అలవాటు. గుర్జలు వేసుకోవడం పాలం ముచ్చడం, అటువంటి గుర్జలు వేసుకొని మేము ఉంటాం. ప్లాట్లు ఇప్పాడు. భయంకరంగా ఉందమ్మా. ఏం పేరు అన్న మీరు? ఉప్పర్ మన్యం అంటారు. ఉప్పర్ మన్యం. కాఫీ మేసి పని చేసిన, మట్టి మోసిన, అన్ని చేసిన, దాని షుగర్ వల్ల కాలు పోయింది. వస్తుందమ్మా. హరీష్ రావు కూడా వచ్చి చెప్పాడు, ఏమి కాలేదు ఇంతవరకు కూడా. మంచి మంచి వాళ్ళు వచ్చి చెప్పాను కానీ పాములు అది వస్తుందా రావో పోనీ అని ప్లాట్లు ఇప్పించామంటే చేయండి. కొట్టేసిరా పింఛను? ఓకే, 9 దినాలు వచ్చింది, ఇంకా మళ్ళీ కొట్టేసిరి. నా బాగా కాలు లేవు చేతులు అంటే నీకేమైంది బాగా ఉండవు కదా, కూలిపోవా అంటారు. కాలు లేబా షుగర్ బీపీ అవి వచ్చి బెడ్ గుడక ఫిల్టర్ చేసిండ్రు హైదరాబాద్ లా, ఈ నిమిషిలా
నీకేమైంది భార్య ఉన్నట్టు ఉండవు అంటారు కొడుకులు అట్లా మాట్లాడతారు మాట్లాడతలేమ్మా మా ఊరు అయితే మాకైతే ఉండలేకపోతున్నాం మా పిల్లలు మా ఊర్లో వేసుకోవాలి అదొకటి చాలు మాకు తప్పకుండా అదొకటే మాకు అందుకే వచ్చి వస్తాం కానీ పోదాం పోదాం హైదరాబాద్ పోదాం లొల్లి పెడదాం పని చేద్దాం అట్లేం లేదు లేకపోతే ఉట్టిగినారు ఎవరు అది లేపుతాం థ్యాంక్ యూ అమ్మా నిన్నే తలుచుకుంటాం అదే కదా కలుస్తాను అదే వాళ్ళ ఎక్కడో పెట్టిరట రండి నిన్న వచ్చి చూసిరు కదా మీ పేరు ఏమన్నారు యాదవ్ రామచంద్ర యాదవ్ రండి దాన్న ముందుకు రా లెఫ్ట్కి రా పెళ్ళిళ్ళు ఉన్నాయా ఉండండి ఉండండి ఏమే ఇంట్లో దగ్గరికి వచ్చినాయి మేడం అక్కడ కింద ఉన్నాయి వాళ్ళు ఇంకా జీవనం సాగిస్తున్నారు దాంట్లోనే ఉన్నారు ఇంట్లో ముందట నీళ్ళు వెనక నీళ్ళు ఇక్కడ ఉన్నాయి మేడం వాళ్ళు ఉన్నారు ప్రజెంట్ ఇంట్లో ఉన్నారు వాళ్ళు అక్కడ కట్టుకోవడానికి వాళ్ళతో స్తోమత లేదు కనీసం ప్లాట్ అనాలా చేస్తే ఏదైనా విజయనట నేడే అంతే కదా మీరు వాడిని చూపియండి ఎక్కడుందో ఇటంతా నీళ్లు వెనుకకు వచ్చేసినాయి కదా అంతా ఇదేనా అన్న ఆంజనేయ స్వామి రాములు అయ్యో ఇక్కడ నుంచి అన్న అందరు ఇడిచిపెట్టేసిరా ఉన్నారా ఉన్నారు మేడం అన్ని అంతేనా నేను వచ్చి 10 ఏళ్ళు అయిందా కరెక్ట్ బతుకమ్మ మీరు వచ్చినప్పుడు సమస్యలు చెప్పనే లేదు మేడం అప్పుడేమో ఉట్టి ఆడుకొని పోయినాం మనం సమస్యలు